గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏవన్గా ఉన్న మాజీ సీఐ నాగరాజును విజయవాడ న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజును కస్టడీకి తీసుకుని కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ఎదుట నాగరాజును హాజరుపరిచారు. కస్టడీలో విచారణ సమయంపై ప్రభుత్వం నాగరాజు తరపు మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే విచారణ చేయాలని నాగరాజు తరపు న్యాయవాదులు వాదించగా కోర్టు ఉత్తర్వుల్లో సమయం లేదని ప్రభుత్వ న్యాయవాదులు బదులిచ్చారు. సాయంత్రం 5 గంటల తర్వాత సిట్ కార్యాలయంలో నాగరాజును ఉంచేందుకు గదిని కేటాయిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కస్టడీ పూర్తయ్యాక వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం కోర్టులో హాజరుపరుస్తామని సిట్ న్యాయవాది న్యాయమూర్తికి తెలియజేశారు. రైట్, ఇక కోర్టు వద్ద జరిగిన తాజా అప్డేట్స్ మనకు మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లోనే సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో ఈ రోజు జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా వంశీ, గాదే కృష్ణ అదృశ్యం వెనక ఇప్పటికే A1 గా ఉన్న నాగరాజు సీఏగా ఉన్నారు. ఆయన మీదే పలు అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. అయితే దీంట్లో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాగరాజుని ఈ రోజు ఉదయం అక్కడి నుండి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇరు వర్గాలు, ఒక పక్కన ప్రభుత్వ న్యాయవాదితో పాటు నాగరాజుకి సంబంధించిన న్యాయవాది ఇరువురు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో దీంట్లో కూడా కొంత టైమింగ్ సంబంధించి కొన్ని మార్పులు దాంట్లో మెన్షన్ చేయలేదు అనేది కూడా ఒక వాదన అయితే వినిపించారు. దానికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలకి వరకు ఆయన్ని విచారించండి అనేది కూడా ఇప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తర్వాత ఆయనకు ఎక్కడ నైట్ స్టే అవడానికి ఎటువంటి సదుపాయాలు ఇచ్చారు అనేది కూడా అక్కడ వాదనలు లేపారు. ఈ నేపథ్యంలో అక్కడే సిట్ కార్యాలయంలోనే ఆయనకి ఒక రూమ్ కేటాయించామని కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే కీలకంగా ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి 5 రోజుల పాటు ఇప్పుడు నాగరాజుని విచారిస్తారు. అయితే ఈ విచారణలో కీలకంగా నాగరాజు సాయికృష్ణను తీసుకురావడం, ఆ తర్వాత సాయికృష్ణను ఏం చేశారు, ఎలా ఆయన హత్య చేశారా, లేదంటే అసలు ఏం జరిగింది, అక్కడ ఉన్న కోణాలు ఏం జరిగింది అనే కోణంలో అయితే ఇప్పుడు చర్చించనున్నారు. అయితే దీంట్లో సుమారుగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ చర్చలో 5 రోజుల పాటు ఆయన్ని విచారించనున్నారు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు వీడియో కవరేజ్ కూడా చేయాలి అనేది కూడా ఒక వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ 5 రోజుల డేటాని కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని కూడా ఇప్పటికే కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు విచారణలో నాగరాజు ఏ విధంగా సహకరిస్తారు, జరిగిన వాస్తవాలు ఏంటి అనేది కూడా కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. స్విట్ చాలా సీరియస్ గా ఈ కేసుని స్వీకరించింది. దీంట్లో ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండటంతో దాంట్లో కూడా అదే భాగస్వామ్యంలో ఉన్న పోలీస్ సిబ్బంది కూడా సిఏ అనే క్యాడర్ లో ఉన్న అభ్యర్థి కావడంతో కొంత ఇది ఉత్కంఠగా మారింది. దీంట్లో కీలకమైన అంశాలు బయటకు వస్తాయా, లేదంటే బయటపడకుండానే ఇదవుతాయా అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరో పక్కన ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి కొంత నాకు ప్రాణహాని ఉందని కూడా ఇప్పటికే సిఐ నాగరాజు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోర్టు అయితే ఖచ్చితంగా చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ 5 రోజుల పాటు ఇతన్ని కనిపిస్తే ఈ కేసులో ఎంతవరకు పురోగతి సాధిస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిద్దా, లేదంటే ఈ కేసులో సంబంధించిన సాయికృష్ణకు సంబంధించి ఏదైనా లూప్ హోల్స్ కానీ బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాలి. వంశీ, థ్యాంక్ యూ యాకూబ్. భీమవరంలో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు